సో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ. ఇది మన అకాడమీ. మనం ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అనేవి ఏపీఎస్సి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 పర్స్పెక్టివ్లో డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది ప్రతిరోజు. అండ్ అదేవిధంగా ఈ రోజు కూడా కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ అనేవి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. అండ్ దానిలో ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే గొల్లపూడి పంచాయతీకి జాతీయ అవార్డు ఇవ్వడం జరిగిందనమాట. సో అయితే ఈ గొల్లపూడి పంచాయతీకి ఎందుకు జాతీయ అవార్డు వచ్చింది, దీని సిగ్నిఫికెన్స్ ఏంటి అనే విషయాన్ని మనం ఒకసారి పరిశీలిద్దాం. అయితే దీనికంటే ముందుగా ఇప్పుడు 2025 గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ ఒకసారి చూసుకుంటే ఎకానమీ పేపర్లో ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగిన దాఖలాలు కూడా ఉన్నాయన్నమాట. అండ్ దాంతో పాటు ఈ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామ్లో రీసెంట్గా అడిగిన క్వశ్చన్స్ కూడా సో ఇట్లాంటి సిమిలర్ క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో అందువల్ల ఇలాంటి కరెంట్ అఫైర్స్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో. సో దీని గురించి మాట్లాడుకుంటే ఈ గొల్లపూడి పంచాయతీ అనేది ఎన్టీఆర్ జిల్లా విజయవాడ గ్రామీణ మండలంలో ఉందండి. రైట్. సో పర్టికులర్ గా జాతీయ పంచాయతీ అవార్డు 2025 లో భాగంగా ఈ గొల్లపూడి పంచాయతీ ఏదైతే ఉందో దీనికి జాతీయ అవార్డు రావడం జరిగిందనమాట. అయితే ఏ విభాగంలో జాతీయ అవార్డు వచ్చిందంటే ఆత్మనిర్భర్ పంచాయత్ విభాగంలో ఈ జాతీయ అవార్డు అనేది గొల్లపూడి పంచాయతీకి రావడం జరిగిందనమాట. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఫ్రమ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ దాంతో పాటు ఈ ఆత్మనిర్భర్ పంచాయతీ ఏదైతుందో, సో ఆత్మనిర్భర్ అంటే దాని అర్థం ఏంటంటే ఒక రకంగా సెల్ఫ్ రిలయన్స్ అనమాట, సెల్ఫ్ సఫిషియన్సీ అనమాట. సో COVID-19 తర్వాత ఓవరాల్ గా ఇండియన్ ఎకానమీ ఒక రకంగా ఆత్మనిర్భర్, ఒక సెల్ఫ్ సఫిషియంట్ ఎకానమీ అవ్వాలని, సెల్ఫ్ రిలయంట్ ఎకానమీ అవ్వాలని చెప్పేసి ఆ టైంలో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ పిలుపునివ్వడం జరిగింది. అండ్ అదే విధంగా ఈ గొల్లపూడి పంచాయతీ ఏదైతే ఉందో ఇది కూడా ఒక రకంగా ఆత్మనిర్భర్, ఒక సెల్ఫ్ సఫిషియంట్, సెల్ఫ్ రిలయంట్ పంచాయత్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు పంచాయతీస్ సెల్ఫ్ సఫిషియంట్, సెల్ఫ్ రిలయంట్ అవుతాయంటే ఈ పంచాయత్స్ తమ ఆదాయాన్ని తామే సృష్టించుకున్నప్పుడు ఖచ్చితంగా ఇవి ఆత్మనిర్భర్ పంచాయతీగా ఎరగటానికి చాలా ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇప్పుడు ఏంటంటే పంచాయతీలు కానీ మున్సిపాలిటీస్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్స్ పైన, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ గ్రాంట్స్ పైన ఎక్కువగా డిపెండ్ అయ్యి ఉండటం వల్ల ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ది పంచాయత్స్ అనేవి ఎఫెక్టివ్ గా పర్ఫామ్ చేయలేకపోతున్నాయి అనమాట. బట్ ఈ తరుణంలో గొల్లపూడి పంచాయతీ అనేది ఆత్మనిర్భర్ పంచాయతీగా ఒక జాతీయ అవార్డుకు సెలెక్ట్ అవడం అనేది ఒక చాలా ముఖ్యమైన విషయం అనమాట. ఈ పర్టికులర్ గా ఈ ఆత్మనిర్భర్ పంచాయతీ అంటే నేను ఆల్రెడీ చెప్పాను, ఈ సొంత ఆదాయ వనరులు ఏవైతే ఉంటాయో, ఇప్పుడు ఒక పంచాయతీ అయినప్పటికీ ఈ పంచాయతీ కూడా సొంత ఆదాయ వనరులు ఉంటాయి. అండ్ ఈ పంచాయత్ ఏదైతే ఉందో ఆ సొంత ఆదాయ వనరులను సమీకరించుకునే ప్రయత్నాలు చేయాలన్నమాట. సో దాని వల్ల ఏమవుతుందంటే ఈ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో బెటర్ గా పర్ఫామ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. అవి స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్స్ పైన తక్కువ డిపెండ్ అవుతాయి. ఎందుకంటే ఎప్పుడైతే స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఆన్ టైంలో ఈ పంచాయత్స్ కి ఫండ్స్ ఇవ్వవో ఆ పంచాయత్ లెవెల్లో ఈ పనులు ఏవైతే ఉంటాయో లోకల్ రోడ్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, శానిటేషన్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, సో ఇట్లాంటి పనులన్నీ కూడా ఆన్ టైంలో జరగకపోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అనమాట. బట్ పంచాయతీలు తమ నిధులను తమే స్వయంగా సమకూర్చుకోవటం వల్ల ఏమవుతుందంటే ఆ రూరల్ ఏరియా కూడా బాగా అభివృద్ధి చెందడానికి చాలా ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది అనమాట. సో దీనిలో భాగంగానే ఈ గొల్లపూడి పంచాయతీ ఏదైతే ఉందో జాతీయ స్థాయిలో 3వ స్థానంలో నిలిచిందనమాట. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ గ్రామీణంలో ఉన్నటువంటి గొల్లపూడి పంచాయతీకి జాతీయ అవార్డు వచ్చిందనమాట. సో ఈ జాతీయ అవార్డు ఏంటంటే జాతీయ పంచాయతీ అవార్డు 2025లో భాగంగా ఆత్మనిర్భర్ పంచాయత్ విభాగంలో ఈ గొల్లపూడి పంచాయతీకి ఈ జాతీయ అవార్డు రావడం జరిగిందనమాట. సో పర్టికులర్ గా ఈ సొంత ఆదాయ వనరులు ఏవైతే ఉంటాయో ఈ సొంత ఆదాయ వనరులని ఈ పంచాయతీ తనకు తాను సృష్టించుకోవటం వల్ల ఇది జాతీయ స్థాయిలో 3వ స్థానంలో నిలబడటం కూడా జరిగిందనమాట. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ పర్టికులర్ గా దీనికి పంచాయత్స్ గురించి మనం మాట్లాడుకుంటే సో పంచాయత్స్ అనేవి 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ పాస్ చేశారు కదా, మన అందరికీ తెలిసిందే. ఈ 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ని 1992లో పాస్ చేయడం జరిగిందనమాట. ఈ 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ పాస్ చేసిన తర్వాత పంచాయత్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అయితే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఏంటంటే మనకి పంచాయత్స్ అనేవి ఇన్స్టిట్యూషనలైజ్ చేయలేదన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ లో ఆర్టికల్ 40 అనేది ఈ పంచాయత్స్ లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ గురించి మాట్లాడుతుంది. హవెవర్ మన డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని ఒకసారి మనం చూసుకుంటే ఇవి జస్ట్ ఒక రకంగా డైరెక్టివ్స్ అన్నమాట టు ద గవర్నమెంట్ టు ఇంప్లిమెంట్ దెమ్. సో దీన్ని తీసుకుని డీసెంట్రలైజ్ చేయాలి లోకల్ లెవెల్లో, లేదంటే గ్రాస్ రూట్ లెవెల్ డెమోక్రసీని ఇన్స్టిట్యూషనలైజ్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ అనేవి పాస్ చేయడం జరిగిందనమాట 1992లో. రైట్. సో ఇది ఈ గొల్లపూడి పంచాయతీ గురించి. అండ్
నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఈ ఎస్సీ వర్గీకరణ అనేది కూడా రీసెంట్ గా న్యూస్ లో చాలా ఎక్కువగా వినపడుతుంది. ఈ ఎస్సీ వర్గీకరణ అనే దాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముఖ్యంగా ఫస్ట్ టైం ఏంటంటే ఇప్పుడు ఒక రకంగా ఈ రిజర్వేషన్స్ అనేవి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకి ఇవ్వడం జరిగిందనమాట. ఎందుకంటే ఆ వర్గాలు ఏవైతే ఉన్నాయో అవి విద్యాపరంగా అదేవిధంగా సోషల్ అండ్ ఎడ్యుకేషనల్లీ దే ఆర్ బ్యాక్వర్డ్ అనమాట. రైట్, ఈ సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్నెస్ ఏదైతే ఉందో, రైట్, సో మనం దీన్ని ఏమని పిలుస్తాం అంటే ఈ సోషియో ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్నెస్ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ కాస్ట్ లో, ఈ సోషియో ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ ని రికగ్నైజ్ చేస్తూ కాన్స్టిట్యూషన్ అనేది మనకి అఫర్మేటివ్ యాక్షన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. దీన్ని ఏమంటారంటే పాజిటివ్ డిస్క్రిమినేషన్ అని కూడా అంటారు. అంటే ఇప్పుడు సింపుల్ గా మాట్లాడుకుంటే ఈ అఫర్మేటివ్ యాక్షన్ అంటే పాజిటివ్ డిస్క్రిమినేషన్ అనమాట. రైట్, సో దీన్ని పాజిటివ్ డిస్క్రిమినేషన్ అంటారు. అంటే పాజిటివ్ డిస్క్రిమినేషన్ అంటే పర్టికులర్ గా డిస్క్రిమినేషన్ ఇన్ ఫేవర్ ఆఫ్ ది లీస్ట్ అడ్వాంటేజ్ సెక్షన్స్ ఆఫ్ ది సొసైటీ అనమాట. రైట్, సో పర్టికులర్ గా దీన్ని స్పెసిఫిక్ గా అంటే వెరీ సింపుల్ గా ఇంకా సింపుల్ గా మాట్లాడుకుంటే ఇదే రిజర్వేషన్స్ అనమాట. రైట్, సో మనకి ఇప్పుడు ఓబీసీస్ కి కానీ ఎస్సీస్ కి కానీ ఎస్టీస్ కి కానీ రిజర్వేషన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ రిజర్వేషన్స్ ని ఏమని పిలుస్తారంటే అఫర్మేటివ్ యాక్షన్ లేదంటే పాజిటివ్ డిస్క్రిమినేషన్ అని పిలుస్తారు. అయితే ఈ రిజర్వేషన్స్ అనేవి సెంట్రల్ లెవెల్లో ఇవ్వడం జరిగింది అండ్ దాంతో పాటు స్టేట్ లెవెల్లో కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ లెవెల్లో ఒక డిఫరెంట్ ఓబీసీ లిస్ట్ ఉంటుంది అండ్ సెంట్రల్ ఓబీసీ లిస్ట్ డిఫరెంట్ గా ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి అనమాట. సో ఓవరాల్ గా ఇప్పుడు రిజర్వేషన్స్ ఏ విధంగా ఇచ్చారు అని చూసుకుంటే 27% రిజర్వేషన్ అనేది ఓబీసీస్ కి ఇవ్వడం జరిగింది. అది మనందరికీ తెలిసిన విషయమే. ఈ 27% రిజర్వేషన్ ఓబీసీస్ కి కూడా ఇచ్చింది ఒక మండల్ కమిషన్ అండి. ఈ మండల్ కమిషన్ ఏదైతే ఉందో ఈ మండల్ కమిషన్ రికమెండేషన్స్ ని బేస్ చేసుకుని ఈ 27% రిజర్వేషన్ అనేది ఓబీసీస్ కి ఇవ్వడం జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈ మండల్ కమిషన్ కూడా జనతా పార్టీ గవర్నమెంట్ ఇప్పుడు 1977లో జనతా పార్టీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పుడు ఈ జనతా పార్టీ గవర్నమెంట్ మండల్ కమిషన్ ఫామ్ చేసింది అండ్ ఈ మండల్ కమిషన్ కూడా 27% రిజర్వేషన్ ని ఇవ్వడం జరిగింది అనమాట. అయితే ఈ 27% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత చాలా రోజుల వరకు ఇది ఇంప్లిమెంట్ చేయబడలేదు. ఫైనల్ గా ఈ ఇందిరా సాహ్నాయ్ జడ్జ్మెంట్ ఏదైతే ఉందో 1992లో ఆ పర్టికులర్ జడ్జ్మెంట్ లో సుప్రీం కోర్ట్ అనేది ఈ 27% రిజర్వేషన్ ఓబీసీస్ కి వ్యాలిడే కాన్స్టిట్యూషనల్ అని చెప్పడం జరిగింది అనమాట. రైట్, సో ఇక్కడ మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఓబీసీస్ కి, ఎస్సీస్ కి, ఎస్టీస్ కి రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ రిజర్వేషన్ వాళ్ళ సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్నెస్ ని బేస్ చేసుకుని రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది ఒక విషయం. అండ్ రెండో విషయం ఏంటంటే ఈ ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ ని కూడా ఒక బేసిస్ గా చేసుకుని రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఈ జనరల్ కేటగిరీలో ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఉంటారో, సో ఆ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ సెక్షన్స్ కి కూడా ఒక 10% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఇది 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 10% రిజర్వేషన్ అనేవి ఈ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ సెక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఈ జనరల్ కేటగిరీలో. సో మనకు ఆల్రెడీ తెలుసు ఓబీసీస్ కి 27% రిజర్వేషన్ ఇచ్చారు అండ్ ఎస్సీస్ కి 15% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఎస్టీస్ కి కూడా అరౌండ్ 7.5% రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఎస్సీస్ కి 15%, ఎస్టీస్ కి 7.5% అండ్ ఓబీసీస్ కి 27%. అండ్ ఈ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ సెక్షన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 10% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఈ ఎస్సీ వర్గీకరణ అంటే ఏంటి అంటే రీసెంట్ గా ఈ ఓబీసీ వర్గీకరణ సెంట్రల్ లెవెల్లో అండ్ అదేవిధంగా ఈ స్టేట్స్ లెవెల్లో ఎస్సీ వర్గీకరణ అనేవి చాలా ఎక్కువగా న్యూస్ లో ఉండటం జరిగిందనమాట. అండ్ ఈవెన్ సుప్రీం కోర్టు కూడా ఈ కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో వీటిలో వర్గీకరణ జరగాలి అని చెప్పేసి సుప్రీం కోర్టు కూడా చాలా జడ్జిమెంట్స్ లో చెప్పడం జరిగింది. సో పర్టికులర్ గా మనం వర్గీకరణ గురించి మాట్లాడుకుంటే ఈ ఓబీసీ అనేది ఒక హోమోజీనియస్ గ్రూప్ అన్నమాట. ఇది ఒక హోమోజీనియస్ కాస్ట్ కాదు, లేదా దీనిలో యాక్చువల్ గా డిఫరెంట్ కాస్ట్ గ్రూప్స్ ఉన్నారనమాట. సో ఓబీసీలోనే డిఫరెంట్ కాస్ట్ గ్రూప్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ యాదవ్స్ అనేటోళ్ళు ఒక కాస్ట్ అనమాట అండ్ అనదర్ కాస్ట్. సో డిఫరెంట్ కాస్ట్ బ్యాక్వర్డ్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా డిఫరెంట్ కాస్ట్ అనమాట. అయితే ఇక్కడ మనం ఓబీసీస్ చూసుకుంటే ఈ యూనిఫామ్ గా 27% రిజర్వేషన్ ఓబీసీస్ కి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈ ఓబీసీలో కూడా అన్ని కాస్ట్ లో ఒకే రకంగా అభివృద్ధి చెందలేవు. ఫర్ ఎగ్జాంపుల్ ఓబీసీస్ గురించి మాట్లాడుకుంటే ఓబీసీలో యాదవ్స్ అనే వాళ్ళు కొంచెం సోషల్ గా, ఎకనామిక్ గా, ఎడ్యుకేషనల్ గా ప్రోగ్రెసివ్ గా ఉన్నారనమాట. సో ఎప్పుడైతే వాళ్ళు ప్రోగ్రెసివ్ గా ఉన్నారో ఈ 27% రిజర్వేషన్ లో మెజారిటీ ఆఫ్ ద రిజర్వేషన్ విల్ గో టు యాదవ్స్ అనమాట. సో అందు గురించి ఈ వర్గీకరణ అనేది తీసుకురావాలి. వర్గీకరణ తీసుకురావడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ యాదవ్స్
సో యాదవ్స్ ఒక ప్రోగ్రెసివ్ కాస్ట్ గ్రూప్ కాబట్టి ఓబీసీస్ లో ఈ 27% లో ఒక 5% లేదంటే ఒక 4% అనేది యాదవ్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే బాగా బ్యాక్వర్డ్ ఉన్నారో ఓబీసీస్ లో వాళ్ళకి రిమైనింగ్ ఒక ఇది 4% ఇస్తే ఆ రిమైనింగ్ 23% మిగిలిన బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఇవ్వాలి అనేదే ఈ వర్గీకరణ అనమాట. రైట్. సో ఓబీసీస్ వర్గీకరణ కోసం సెంట్రల్ లెవెల్లో ఆల్రెడీ ఈ జస్టిస్ రోహిణి కమిషన్ అనే ఒక కమిషన్ కూడా సెంటర్ అపాయింట్ చేయడం జరిగింది అనమాట. ఇది జస్టిస్ రోహిణి కమిషన్. ఇది ఎందుకంటే ఈ సెంట్రల్ లెవెల్లో ఓబీసీల వర్గీకరణ కోసం. అయితే సెంట్రల్ లెవెల్లో ఎస్సీ వర్గీకరణ అనేది ఇంకా స్టార్ట్ కాలేదు. బట్ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే 2024లో సుప్రీంకోర్టు 2024లో ఈ ఎస్సీ వర్గీకరణ అనేది స్టేట్ లెవెల్లో చేయొచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఎప్పుడైతే ఇలా చెప్పిందో తెలంగాణ ఏదైతే ఉందో ఈ తెలంగాణ స్టేట్ ఫస్ట్ స్టేట్ అన్నమాట ఈ ఎస్సీ వర్గీకరణ చేయటం అనేది. సో తెలంగాణ ఈ ఎస్సీలని 3 గ్రూపులుగా వర్గీకరించడం జరిగింది. అంటే గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 అనమాట. సో ఇట్లాగా 3 గ్రూప్స్ గా డివైడ్ చేయడం జరిగిందనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ గా ఎస్సీ రిజర్వేషన్ స్టేట్ లో 15% ఉన్నప్పుడు, సో 15% ఉన్నప్పుడు గ్రూప్ 1 కి 1% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది, గ్రూప్ 2 కి 9% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది, అండ్ గ్రూప్ 3 కి 5% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది అనమాట. అంటే ఇక్కడ గ్రూప్ 2 ఎవరైతే ఉన్నారో వాళ్ళు మోర్ బ్యాక్వర్డ్ సెక్షన్స్ అనమాట. సో అందు గురించి గ్రూప్ 2 కి 9% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ గ్రూప్ 1 ఎవరైతే ఉన్నారో అంటే ఈ ఎస్సీస్ లోనే మోర్ ప్రోగ్రెసివ్ సెక్షన్, ప్రోగ్రెసివ్ కాస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళని గ్రూప్ 1 లో పెట్టి వాళ్ళకి జస్ట్ 1% రిజర్వేషన్ మాత్రమే ఇవ్వడం జరిగింది అనమాట. రైట్. సో ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎస్సీ వర్గీకరణ జరిగింది. ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. తెలంగాణ ఫస్ట్ స్టేట్ ఈ ఎస్సీ వర్గీకరణ చేయటంలో. సో ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎస్సీ వర్గీకరణ అనేది జరిగింది. అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అనేది 2025 ఏప్రిల్ 17న అమల్లోకి తీసుకురావడం జరిగింది అనమాట. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్సే మనకి గ్రూప్ 2 కానీ లేదంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో కానీ అడగటానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఈ ఎస్సీ వర్గీకరణ అనేది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది ఆంధ్రప్రదేశ్ లో అంటే ఏప్రిల్ 17, 2025 నుంచి ఈ ఎస్సీ వర్గీకరణ. నేను ఎస్సీ వర్గీకరణ అంటే ఆల్రెడీ మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ 15% రిజర్వేషన్ ఏదైతే ఉందో ఎస్సీస్ కి ఇచ్చే 15% రిజర్వేషన్, ఈ రిజర్వేషన్ ఏదైతే ఉందో దీన్ని ఎస్సీస్ లోనే డిఫరెంట్ కాస్ట్ కి బేస్డ్ ఆన్ దేర్ సోషల్, ఎకనామిక్, ఎడ్యుకేషనల్ ప్రోగ్రెస్ బేస్ చేసుకుని దాన్ని డివైడ్ చేస్తారనమాట. అంటే ఒక పర్టికులర్ గ్రూప్ ఉన్నటువంటి కాస్ట్లకి 2%. సో ఇట్లాగా ఎలా అయితే తెలంగాణలో డివైడ్ చేస్తారో అలా డివైడ్ చేస్తారనమాట. రైట్. సో పర్టికులర్ గా ఈ ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దానికి సంబంధించిన ఒక డ్రాఫ్ట్ ఆర్డినెన్స్ అనేది ఏప్రిల్ 15న మంత్రివర్గం ఆమోదించడం జరిగిందనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఆర్డినెన్స్ అనేది ఎప్పుడైతే ఈ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది సెషన్స్ లో లేకపోతే, అంటే యాక్చువల్గా బైకామరలిజం ఉంది ఆంధ్రప్రదేశ్ లో, అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్. సో ఎప్పుడైతే దే ఆర్ ఇన్ రిసెస్ ఆ టైంలో ఒక పర్టికులర్ ఆర్టికల్ అనమాట, ఆర్టికల్ 213 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో ఈ ఆర్టికల్ 213 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ గవర్నర్ ని ఎంపవర్ చేస్తుంది అనమాట టు ఇష్యూ అన్ ఆర్డినెన్స్ అనమాట వెన్ బోత్ హౌసెస్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేచర్ ఆర్ నాట్ ఇన్ ఎ సెషన్ అనమాట. సో అదే టైంలో సో ఏప్రిల్ 15న మంత్రివర్గం ఫర్ ద ఫస్ట్ టైం ఆమోదించడం జరిగింది. అండ్ ఆమోదించిన తర్వాత ఇమీడియట్ గా ఏప్రిల్ 16న గవర్నర్ ఈ ఆర్డినెన్స్ ను కూడా ఇష్యూ చేశారు. అండ్ ఆర్డినెన్స్ ఇష్యూ చేసిన తర్వాత 2025 ఏప్రిల్ 17 నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఈ ఎస్సీ వర్గీకరణ అనేది అమల్లోకి రావడం జరిగిందనమాట. అయితే ఇప్పుడు ఈ ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ 2025 గురించి మనం మాట్లాడుకుంటే ఇది జీవో నెంబర్ 19 లో ప్రకటించడం జరిగింది. అండ్ దాని తర్వాత ఏప్రిల్ 17 నుంచే వెలువడే నియామక ప్రకటనలు, అంటే ఈ నోటిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో అండ్ దాంతో పాటు ఈ ప్రభుత్వ ఉద్యోగాల పదోన్నతులు కానీ లేదంటే విద్యా సంస్థల్లో ఒక విషయం మనం అర్థం చేసుకోవాలండి. ఈ రిజర్వేషన్ ఏదైతే ఉందో రిజర్వేషన్ అనేది ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఉంటుంది అండ్ దాంతో పాటు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో రిజర్వేషన్ ఉంటుంది. సో ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. బట్ ప్రైవేట్ ఉద్యోగాల్లో ఈ రిజర్వేషన్ అప్లికేబుల్ కాదు, ఓన్లీ గవర్నమెంట్ ఉద్యోగాల్లోనూ అండ్ దాంతో పాటు ఈ ప్రభుత్వ మరియు ప్రైవేట్ విద్యా సంస్థలు ఏవైతే ఉంటాయో వాటిలో ఈ రిజర్వేషన్ అనేది అప్లికేబుల్ అవుతుంది అనమాట. అంటే ఏప్రిల్ 17 తర్వాత నుంచి ఈ ఎస్సీ వర్గీకరణ ఏదైతే జరిగిందో ఆంధ్రప్రదేశ్ లో ఆ ఎస్సీ వర్గీకరణ అనేది నోటిఫికేషన్స్ కానీ ప్రభుత్వ ఉద్యోగాల పదోన్నతులు కానీ లేదంటే విద్యా సంస్థల్లో ప్రవేశాలకు కానీ ఈ ఎస్సీ వర్గీకరణ అనేది అమలు అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్పెసిఫిక్ గా మాట్లాడుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఆల్రెడీ ఓబీసీ వర్గీకరణ అనేది జరిగిందండి.
ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే బీసీఏ, బీసీబీ, బీసీడీ, బీసీసీ, సో ఇట్లా డిఫరెంట్ కాస్ట్ ఉన్నాయి కదా. ఈ ఎస్సీస్ లో కూడా ఇట్లాంటివి తీసుకురావాలి అనే ఉద్దేశంతో చేసిందే ఈ ఎస్సీ వర్గీకరణ అనమాట. రైట్. సో ఈ రాష్ట్ర ప్రభుత్వాల నియామకాలకు సంబంధించి బ్యాక్లాగ్ పోస్టులు ఏవైతే ఉంటాయో వాటి భర్తీలోను ఈ వర్గీకరణ కూడా వర్తించడం జరుగుతుంది. అండ్ కేంద్ర ప్రభుత్వంలో ఏదైనా శాఖకు సంబంధించి పోస్టుల భర్తీ, కేంద్రం ఆధీనంలో ఉండే కార్పొరేషన్, ఇది ఓన్లీ స్టేట్ కి మాత్రమే ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అండ్ సెంట్రల్ లెవెల్లో నోటిఫికేషన్స్ కానీ, సెంట్రల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇట్లాంటి వాటికి ఇది వర్తించదండి. ఇది ఓన్లీ ఈ ఎస్సీ వర్గీకరణ స్టేట్ గవర్నమెంట్ చేసింది. సో ఓన్లీ ఇది స్టేట్ కి మాత్రమే వర్తిస్తుంది. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే 2024 ఆగస్టులో ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు ఆమోదం తెలపడం కూడా జరిగింది. అంటే స్టేట్ గవర్నమెంట్స్ ఈ ఎస్సీ వర్గీకరణ చేయొచ్చు అండ్ రాష్ట్రాలకు కూడా ఒక రాజ్యాంగబద్ధంగా ఆ అధికారం ఉందని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగిందనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎగ్జామ్ లో ఈ క్వశ్చన్ అడగడం జరిగిందనమాట. అంటే రాష్ట్రంలో ఈ ఎస్సీ వర్గీకరణ అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అపాయింట్ చేసిన కమిటీ పేరేంటి అంటే ఇది విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఈ కమిటీ అనేది ఫామ్ అయింది. అండ్ దాంతో పాటు ఇది ఒక ఏకసభ్య కమిటీ అనమాట. చాలా ఇంపార్టెంట్ అండి ఫ్రమ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఈ కమిటీ రికమెండేషన్ వచ్చిన తర్వాత ఏ కాస్ట్లకి ఎంతంత రిజర్వేషన్ ఇవ్వాలి విత్ ఇన్ ఎస్సీస్ లో అనే దానిపైన ఒక డ్రాఫ్ట్ ఆర్డినెన్స్ ప్రిపేర్ చేసి ఆ ఆర్డినెన్స్ కూడా గవర్నర్ అప్రూవల్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇదండి ఎస్సీ వర్గీకరణ గురించి. అండ్ దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.